నువ్వు రావు బయటికి. గత 5 సంవత్సరాలుగా నువ్వు చేసిన దరిద్రాల్లో ఒకే ఒక్కటి కాదు, నువ్వు చేసిన దరిద్రాల్లో ఇది కూడా ఒకటి. 9 సార్లు కరెంటు బిల్లు పెంచి దాదాపుగా ఒక లైటు ఒక ఫ్యాను ఉన్న ఒక సామాన్య మానవుడి కుటుంబం చిన్న కుటుంబంకి దాదాపుగా 3,000 కరెంటు బిల్లు వచ్చింది. దాదాపుగా కరెంటు విషయంలో నాకు తెలిసి 1,00,00,000 కోట్లకు పైగా స్కాములు అయితే జరిగిన మాట వాస్తవం. ఇన్నిసార్లు కరెంటు ఏదన్నా అడిగితే ఎందుకు సార్ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, ఒక లైటు ఒక ఫ్యాను ఉంటేనే అంటే నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెప్పారు. కరెంటు విషయంలో కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ విషయంలో కావచ్చు, ఎందుకని కరెంటు బిల్లు పెరుగుతున్నాయో ఎవరికి అర్థం కాల. గత 5 సంవత్సరాలుగా అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎందుకు 41A నోటీసులు ఇస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ నువ్వు చేసిన గత 5 సంవత్సరాలుగా చేసిన అక్రమాల్లో భాగమే ఈ కరెంటు 9 సార్లు పెంచడం అనేది. పైగా నువ్వేమో ఇంట్లో కూర్చుంటావు. ఆ 2 కాళ్ళ గేదె ఉందో చూసావా రోజా, ఆ స్కూటీ వేసుకొని మరి ఎక్కే దున్నపోతే ఏమన్నా ఒక వారం 10 రోజుల నుంచి ఏమన్నా కనపట్లేదేమో. కానీ ఈ గేదె, ఈ 2 కాళ్ళ గేదె, ఈ రోజా అనే గేదె రంకెలేస్తుంది. ఎందుకని కరెంటు బిల్లు పెంచింది? ఎవరు పెంచారో నీకు నిజంగా తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. నిజంగా కరెంటు బిల్లు ఎవరు పెంచారు? చెత్త పన్ను ఎవరు వేశారు? రాష్ట్రానికి 3 రాజధానులు కడతానంది ఎవరు? వైజాగ్ని సర్వనాశనం, ఋషికొండని అక్రమంగా కట్టి ఇప్పుడు విలాసవంతమైన దాదాపు ఏ రకంగా కట్టారు? చేయని అక్రమాలేంది? సమోసాలకి 9 కోట్లు ఖర్చు పెట్టడం కావచ్చు, అదేవిధంగా ఎగ్ పఫ్లకి 3.5 కోట్లు, ఎలకను పట్టుకోవటానికి 1 కోటి రూపాయలు, నిమ్మరసం తాగటానికి 70 లక్షలు, అదేవిధంగా దాదాపు ఇంటి చుట్టూ కంచె వేసుకోవటానికి 13 కోట్లు, అదేవిధంగా సాక్షిలో యాడ్లు ఇవ్వటానికి 500 కోట్లు, సరిహద్దు రాళ్ల మీద జగనన్న చిక్కటి చిరునవ్వుతో బొమ్మేసుకోవటానికి దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టాడు. నిన్న కేకు కట్ చేయటానికి పులివెందులు ఎందుకు వెళ్ళాడా నాయన అంటే కార్పొరేటర్ల కాలు పట్టుకోవటానికని నాకైతే తెలిసింది. నిజంగా అక్కడ రాళ్ల దాడి జరిగిందా అంటే అక్కడేం జరగల. ఈయన చెప్పాడు, అవినాష్ రెడ్డి చేపించాడు. ఒరే నీ నాటకాలు ఎవడు తెలియదురా. ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బాబాయిని చంపింది నువ్వే, దండేసింది నువ్వే. కానీ ఇంకా అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అది కూడా కోర్టులో సాగుతూ ఉంది. ఏదో కార్తీక దీపం సీరియల్ సాగదీసినట్టు 2019 నుంచి అధికంలో నువ్వు అన్నప్పుడు పట్టించుకోవాలి. కోడికత్తి కేసు, గులకరాయి కేసు, ఆ రాయి ఎన్నిసార్లు తగిలిద్దిరా? ఎంతమంది తగిలిద్ది? నీకేమో ఇక్కడ తగిలిద్ది, ఒకడికేమో ఎడం కన్నుకే తగిలిద్ది, మళ్ళీ అదేవిధంగా 15 రోజుల తర్వాత మళ్ళీ అది కుడి కన్నుకు వచ్చిద్ది. అక్కడ రాయి కనపడదు, అక్కడ దెబ్బ కనపడదు. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ నాటకాలు. ఇంకా తల్లి కొడుకులు ఎన్ని డ్రామాలు ఆడతారా? తల్లి మీద కేసు పెట్టేది నువ్వే, తల్లి కేకు ముక్క కోసి పెట్టేది నీకే. ఎందుకని 2029కి ఏమన్నా తల్లిని లేపేయడానికి ప్లాన్ వేసి మళ్ళీ నారాసుర రక్త చరిత్ర పార్ట్ 2 ఏమైనా స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు ఇవన్నీ ప్రజలందరికీ కూడా తెలుసు. కరెంటు బిల్లు పెంచిన విషయం కానీ ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలుసు. పెంచింది నువ్వే, డ్రామాలు ఆడుతుంది నువ్వే. ఇంట్లో నువ్వు కూర్చో, బయట ఆ 2 కాళ్ళ గేదె స్కూటీ వేసుకొని దున్నపోతూ దొరక్క రంకెలు వేస్తూ ఉంటుంది. ఇంకా అంతకన్నా ఆ రోజా గురించి చెప్పే పనేం లేదు. ఇక సజ్జలగాడు అంటావా ఏదో డైలాగులు ఏందో మాట్లాడుతున్నాడు. సింగిల్గా వస్తుంది అనే విధంగా మాట్లాడాడు. ఇప్పుడేమో పొత్తులు అంటున్నాడు. ఆ విజయసాయి రెడ్డి కూడా మేము పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమే. ఎవరితో పెట్టుకుంటారా? ప్రజాశాంతి పార్టీ పాలతో పెట్టుకుంటారు. ఆయన సింగిల్గా వస్తేనే 170 సీట్లు వస్తాయి అంటున్నాడు. మరి ఆయనతో మీరు ఎందుకు పొత్తు ఆయనకేం అవసరం అంటారా? 170 ఆయనకే వస్తాయి. మీతో ఆయనకేం అవసరం నాకైతే అర్థం కావట్లే. మరి ఇంకేం చెప్తారు? అసలు మీతో పొత్తులు పెట్టుకోవడానికి ఎవరు వస్తారు చెప్పు? 11 సీట్లు వచ్చి సరే మీరు అడిగేది ఏదో అసెంబ్లీకి వచ్చి అడగొచ్చుగా. అమ్మ లెక్కలు తిట్టింది అసెంబ్లీలోనే కదా, మరి ఇప్పుడు వచ్చి మాట్లాడవచ్చు కదా.
మీ త్రిబుల్ ఆర్ నీకు సరైన మొగుడు, నీ ఇంటి పక్కన ఇల్లు కట్టుకున్నాడు, ఆయన కార్ నెంబర్ కూడా చెప్తా, AP19 మళ్ళీ అదే విధంగా 1111. నిన్ను మాత్రం ఇక బతికొండగా నిన్ను గొయ్యి తీసి గోతులో పెట్టాలి అంటే త్రిబుల్ ఆర్ గారు, ఇంకా ఆయన అయితే వదిలిపెట్టాడు. ఇక్కడ త్రిబుల్ ఆర్ కేసులో గుంటూరులో ప్రభావతి డాక్టర్ ఉంది, దాదాపు తప్పించుకొని ఎక్కడో హైదరాబాద్లో తిరుగుతూ ఉంది. కొడుకు ఏమో ఇంటి దగ్గర వైద్యం చేస్తున్నారు. అక్కడ వచ్చేవాళ్ళు కూడా ఎవరు, పేషెంట్లు కూడా ఎవరు సరిగ్గా రావట్లేదు. అది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు గారిది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అని చెప్పాను. ఏ విషయంలో డైవర్షన్ పాలిటిక్స్? వచ్చి 6 నెలలు అవుతుంది. నువ్వు చేసిన అరాచకాలన్నీ బయట పెడుతున్నారు. చేసిన తప్పులకి కొంతమంది ఏమో జైలుకి వెళ్తున్నారు, కొంతమంది పార్టీలు మారుతున్నారు. నువ్వు ఎందుకని పులివెందులు వెళ్ళావు కేక్ కోయటానికి? క్రిస్మస్ అని వెళ్ళావా, లేకపోతే కార్పొరేటర్ల కాళ్ళు పట్టుకుని వెళ్ళావా? అందరూ వెళ్ళిపోబాకండి, నాకు భయం వేస్తుంది, సిగ్గుగా ఉంది. అసలు నువ్వు 175 నియోజకవర్గాలు నువ్వు ఒక్కడివే నిలబడతావా? ఎవరున్నారు చెప్పు నీ పక్కన? నీ తల్లి ఉందా, నీ చెల్లు ఉందా? నీ ఇంట్లో వాళ్ళే నీ మాట ఇంటి సావట్లేదే. నువ్వు మళ్ళీ పైగా నువ్వు ఏందో మాట్లాడతావు, మాట్లాడితే బాబు గారు ఇంట్లో ఈడి పెళ్ళంతో కాపురం చేయపోయినా కూడా అది బాబు గారు తప్పే. రోజే దాని మొగుడినేమో అక్కడ తమిళనాడులో వదిలిపెట్టి వచ్చింది, అదేమో ఇక మామూలుగా ఏదో దున్నపోతు కోసం తిరుగుతూ ఉంది. మరి అది బర్రె తిన్నట్టు తిన్నది అరక్క. బ్రహ్మాండంగా రోడ్లు వేశారు కదా బాబు గారు. మళ్ళీ డైలాగ్ చెప్తారు బాబు గారు, సంక్రాంతికి నేను రోడ్లు వేయకపోతే ప్రతి ఒక్క ఎమ్మెల్యే పని చెప్తా అంటున్నారు. వీళ్ళు బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నారు కదా. ఎందుకని రోడ్లు వేస్తున్నారు అంటే కొత్త అల్లుడు కోసం. కొత్త అల్లుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ అల్లుడు వచ్చి ఇక బయటకు నేను సంక్రాంతికి బయటకు వస్తా, అప్పుడు దా రాబాకు, ఎందుకంటే రోడ్లు గుంతలన్నీ పోడ్చాలి కదా. బాబు గారు రోడ్లు వేసారేమో లేదో కనుక్కోండి. రోడ్లు వేసిన తర్వాత బయటకు వస్తా. అప్పుడు ఎందుకని? పోలీసులు, బారికేడ్లు, పరదాలు, పెద్దింటి మొత్తైదువు. ఈడ ఒక అసలు మొత్తైదువులాగా బయటకు రావాలంటే పోలీసులు ఉండాలా, బారికేడ్లు ఉండాలా, పరదాలు ఉండాలా. ఒక 1000 మంది కావాలా. మళ్ళీ కోర్టులో ఈ పిటిషన్ మళ్ళీ నాకు 1000 మంది కావాలా, సంక్రాంతికి వస్తున్నాను, అరిసెలు, చెక్కలు, చక్రాలు, బొబ్బట్లు ఇవన్నీ తినాలా, మళ్ళీ కనుమ రోజు చికెన్ తినాలా, భోగి మంట రోజు ఎక్కడ నిలువున పెట్టి తగలెంగాల. అది పరిస్థితి. కనుమ రోజు మాత్రం కనుమ నాకు ఎందుకు వచ్చింది అంటే ఈయన తగలెంగటానికే వచ్చింది కనుమ. నాకు తెలిసి ఈ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం వీడికి ప్రతిరోజు కనుమ పండగ నేనే చేస్తా. ఈడు ఇంకా బతికున్నంతకాలం సీఎం సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు దాకమని చెప్పండి. నేను 29లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తా అంటున్నాడు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, తెలంగాణలో కేసీఆర్ గారికి కానీ నాకు డైరెక్ట్గా ఒక్క సవాలు, నేను బతికున్నంతకాలం మీ ఇద్దరు కనుక అధికారంలో ఉంటే నా తల తీసి మీ కాళ్ళ దగ్గర పెడతా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నాది ఒకటే సవాలు, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అక్కడ కేసీఆర్ గారికి కానీ ఎవరైతే అక్కడ తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు ఎన్టీ రామారావు గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క నా కొడుక్కి చెప్తున్నాను, ఇక్కడ తెలుగుదేశం గురించి కానీ ఎన్టీఆర్ గురించి కానీ మాట్లాడిన వాళ్ళ పార్టీ పరిస్థితి ఏమైందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇవన్నీ తెలుసుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి గొంతెత్తట్లేదు, బయటుండి మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ మీడియా దగ్గరకు వస్తున్నాడా? నీ దగ్గరికి నేను వస్తున్నాను, ఆయన వస్తున్నాడా? సరే నేను చెప్తున్నాను, ఇంకో వారం టైం ఇస్తాను నీకు. ఇదే మైకు తీసుకెళ్ళి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమన్నా పెట్టి నువ్వు నన్ను అడిగినట్టు క్వశ్చన్లో ఏమన్నా అడగగలవా? ఆ దమ్ము ఉందా నీకు? బయట ఏ ప్రెస్ మీట్కి ఇచ్చాడు చెప్ప? ఏబిఎన్కి ఇచ్చాడా, లేకపోతే బయటకు వచ్చి పలానా ఛానల్కి T5కి ఏమైనా ఇచ్చాడా? ఏమీ ఇవ్వలేదు. సార్ కరెంటు బిల్లు పెంచింది మీరే కదా అని చెప్పి బయట వాళ్ళు అయితే అడుగుతారు. కానీ నువ్వు పెట్టే ప్రెస్ మీట్లు ఎట్లా ఉంటాయో జనాలందరికీ తెలుసమ్మా. పొద్దున 11ంటి ప్రెస్ మీట్లు పెట్టి సాయంత్రం 5ంటికి అసలు టైం ఏమో 11 కనపడుతూ ఉంటుంది, అదేమో 5ంటికి వస్తూ ఉంటుంది. సో ఎప్పుడు తెలియదు చెప్పు నీ డ్రామాలు. నీ డ్రామాలు ఏదన్నా ఉంటే నీ తల్లికి చెప్పు. నీ తల్లి ఏమో నీ నోట్లో కేక్ పెట్టిద్ది, నీ తల్లి నీకు ముద్దు పెట్టిద్ది, నువ్వేమో గొయ్యి తీసి గోతులో పెడతావు. 2029కి నాకు తెలిసి ఆమె 29కి మళ్ళీ అమెరికా వెళ్ళి అల్లుడి దగ్గర మనవడి దగ్గర కూర్చుంటుంది.
ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ప్రతిపక్ష హోదా అని నువ్వు ఇక అసెంబ్లీకి కూడా రావు. నిన్న ఆ త్రిపుల్ ఆర్ అయితే వదిలిపెట్టడు. అరే త్రిపుల్ ఆర్ గారి కేసులో నీ మీద నగరంపాలెం పోలీసులో కేసు నమోదైంది. ఆ విజయ్ పాల్ గాడు అన్నీ చెప్పాడురా. నువ్వు ఎప్పుడు లోపలికి వెళ్తావో తెలీదు. డాక్టర్ ప్రభావతి ఎప్పుడు లోపలికి వెళ్ళిద్దో తెలీదు. ఇదే విధంగా ఇందులో ఇతను సిఐడి అధికారి సునీల్ కూడా ఉన్నారు. ఇంకొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. నువ్వు ఎప్పుడు లోపలికి వెళ్తావో తెలీదు. కరెంటు బిల్లు పెంచి ఇన్ని నాటకాలు నువ్వు ఆడితే మేము ఎట్లా నమ్ముతానరా? ప్రజలందరికీ తెలిసే నీకు 11 సీట్లే ఇచ్చారు. నువ్వు ఏదన్నా మాట్లాడాలి అంటే ఇక్కడ కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడరా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని మొండవి నీకెందుకురా? నీకు రాజకీయాలు. వైనాట్ మంగళగిరి, వైనాట్ కుప్పం, ఇవన్నీ సొల్లు మాటలు. వైనాట్ పిఠాపురం అన్న ఏమైందిరా? ఏమైంది చెప్పు. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు ఈరోజు ఏమయ్యారు? ఆ రోజు ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది. నోరు అదుపులో పెట్టుకో. నీ పరిస్థితి ఏమైందో తెలుసు. నగర్లో నీ పరిస్థితి ఏంది ఇప్పుడు? ప్రతి ఒక్కళ్ళు అసలు తిట్టిన ప్రతి ఒక్కళ్ళు ఓడిపోయారు. తిట్టించిన వాడికి కూడా అక్కడ నీటి సంఘాలు మొత్తం పోయినాయి. కార్పొరేటర్ల కాళ్ళు పట్టుకున్నారు. 2029 పులివెందుల ఎమ్మెల్యే బీటెక్ రవి గారు టీడీపీ జెండా పులివెందుల్లో ఎగురుతుంది. ఆపే దమ్ముంటే ఆపుకోవచ్చు ఏదన్నా కానీ. 26 జిల్లాల్లో నేను బతికున్నంతకాలం టీడీపీ జెండా ఏపీలో ఎగరాలి, తెలంగాణలో ఎగరాలి. ఏదన్నా కానీ నేను ఒక్క మాట, తెలంగాణలో పార్టీ అనౌన్స్ చేస్తారు అని చెప్పి నేనైతే దానికోసం బాబు గారి మాట కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి ఇంకెక్కువ మాట్లాడినా కూడా దండక. గత 5 సంవత్సరాలు నా ఆస్తి నేను అమ్ముకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పాస్ పుస్తకాల మీద నీ బొమ్మ వేసి, సరిహద్దురాళ్ళ మీద నీ బొమ్మ వేసి, కరెంటు బిల్లు 9 సార్లు పెంచి, రోడ్లన్నీ గుంతలమయం చేసి, చెత్త పన్ను వేసి, ఇసుక నువ్వే అమ్ముకుంటావు. మొత్తం గంజాయి పంట వైజాగ్లో 2 లక్షల ఎకరాల్లో వేసావు. 25,000 కేజీల డ్రగ్స్ తీసుకొచ్చావు. 30,000 మంది ఆడపిల్ల కనిపించట్లేదు. అరే సన్న బియ్యం సన్నాసి, నీ గురించి కాకినాడ పోర్టులో ఏం జరిగిందో తెలియదా? వైజాగ్ పోర్టులో ఏం జరిగిందో తెలియదా? ఇప్పుడు రాష్ట్రంలో ఎంతెంత పెట్టుబడులు వస్తున్నాయి నీకు తెలియదా? అమరావతికి పెట్టుబడులు ఇవ్వద్దు అని చెప్పి నువ్వు మోడీ గారికి చెప్పిన మాటలు మాకు తెలియదా? నువ్వు ఎన్నిసార్లు సూట్కెట్లు తీసుకొని వెళ్ళి నువ్వు ఎంతమంది మేనేజ్ చేసావురా? అప్పుడు కేంద్రాన్ని మేనేజ్ చేసావు, ఇప్పుడు కోర్టులనే మేనేజ్ చేస్తున్నావు. ఒరే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? బాబాయ్ కేసు నీ మీద లేకపోతే అవినాష్ రెడ్డికి కుటుంబానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు జైల్లో ఉన్నారు చెప్పు? తెలంగాణ జైల్లో. ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పి నీ చెల్లి సునీతారెడ్డి గారు తెలంగాణ కోర్టులో కేసు వేశారు. అక్కడ ఎంతమంది జైల్లో ఉన్నారో అందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి తండ్రి కూడా లోపలే ఉన్నాడు కదా, ఇంకా బయట రావాలి కదా. మరి వీళ్ళు చేసిన అరాచకాలకి నాకు తెలిసి అధికారం కాదు కదా. వీడికి ఈసారి ఎమ్మెల్యే సీటు కూడా ఉండదు. వాడు ఇంకా నేనే సీఎం అని అనుకుంటున్నాడు. ఆత్మలతో మాట్లాడేవాడు ఏం మాట్లాడతాడు చెప్పండి? ఇంకా చచ్చిపోయిన ఆత్మలతో వీడేమో క్రిస్మస్ కంటే చర్చి పోతాడంట. ఇప్పుడు హిందువుల పండగల కంటే సిట్టింగ్లు వేస్తాడంట ఇంట్లో. తాడేపల్లి కొంపలు తిరుపతి సిట్టింగ్ వేయలే ఇంట్లో. ఏమైంది నీ పరిస్థితి? తిరుపతి లడ్డూల పందికొవ్వు కలిపి ఆవు ఏదో తిందా అంటే అందుకని పందికొవ్వు వచ్చిందంట. ఏం చెప్తున్నారా నువ్వు? ఆ కేసు వచ్చింది తొందర ఎందుకు నాన్న? మొత్తం తీహార్కి దారిట్టు, తీహార్ జైలుకి మొత్తం అందరినీ పంపించే బాధ్యత. అందరినీ లోపలేపించిన దాకా నేనైతే బతికే ఉంటా. నేను జైల్లో ఉన్నా కూడా మిమ్మల్ని అయితే వదిలే ప్రసక్తే లేదమ్మా. జైల్లో ఉండి నా కొడుకులో బోరుగడ్డగాడు బిర్యానీ తింటున్నాడు. నేను ఎట్టా ఊరుకుంటారా? ఎన్ని కేసులు పెట్టినా కానీ నేనైతే జగన్మోహన్ రెడ్డిని అక్కడ కేసీఆర్ కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది నేను రోజు చూస్తూనే ఉన్నా. వీళ్ళిద్దరిని మాత్రం వాయించే పరిస్థితి. నా జీవితంలో ఇంత నవ్వలేదు అన్నాడు కేటీఆర్ గారు. అక్కడ వాడి పార్టీ పరిస్థితి ఏమైందో అందరూ తెలుసు. కానీ ఇంకా వాగుతా ఉన్నాడు. ఏది ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉందో వాడికి. కానీ ఎందుకని? వాడి చెల్లి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకి వెళ్ళి 150 రోజుల పైన ఉంది. ఈ నెల 30వ తారీఖు లోపు నీకు జైలుకి వెళ్తాం.
మీ అయ్యకు కూడా రీసెంట్గా ఈడీ నోటీసులు ఇచ్చింది. మీ అయ్య లోపలికి వెళ్తాడు, నువ్వు లోపలికి వెళ్తావు, ఆ హరీష్ రావు గారు లోపలికి వెళ్తారు, మీ చెల్లి మళ్ళీ పోయిద్ది. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇంకా ఏమి పూర్తి అవ్వాల, అంతా లోపల పోతారు. అది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏమో కూటమి ప్రభుత్వం 6 నెలలు వచ్చింది, 6 నెలలు నెలకొకటి చొప్పున నా మీద ఒక్కొక్క నిందలేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి. అంటే నువ్వు ఏ తప్పు చేయలే కదా, నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా. ఏ తప్పు చేయకుండా ఇప్పుడు ఏ తప్పు చేయకుండా నీ మీద అన్ని కేసులు పెట్టారా? బాబాయిని గొడ్డలతో చంపకుండా నీ మీద మీ తమ్ముడు పసిపిల్లవాడైన అవినాష్ రెడ్డి తండ్రి మీద ఎందుకు కేసు పెట్టారు? ఎందుకు జైల్లో ఉన్నాడు? మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? మీరు ఆ గొడ్డలి కదర్ నుంచి తెచ్చింది కదా, ఎలా చంపారు ఏంటి అనేది అందరూ తెలుసు. ఎవరు కేసు వేసింది ఎవరు? చంద్రబాబు గారు కానీ కుటుంబ సభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డి మీద కేసేలా. ఆయన మీద కేసేసింది ఎవరు అనుకుంటున్నారు? సునీతారెడ్డి గారు. సునీతారెడ్డి గారు ఎవరు? వివేకానంద రెడ్డి గారు కూతురు. వివేకానంద రెడ్డి గారు ఎవరు? ఈయన బాబాయిని బాత్రూంలో చంపి నువ్వు ఆడుతున్న నాటకాలు ఎవడికి తెలియదు చెప్పురా? జనానికి తెలీదా? నేను చెప్పాలా? ఇంకా బాబాయిని చంపింది ఎవరు అందరూ తెలుసు, మరి ఇంకేం చెప్పాలా? మా బాబాయే మా కత్తే, అరే మా కోడిని మేము కోసుకుంటే మీకేంద్రా అని ఇంతకుముందు సీమరాజే మాట్లాడే. అదేవిధంగా మీకేంద్ర కోర్టులో అదే మాట చెప్పమ్మా. ఆ కోర్టులో అరే గొడ్డలి మాదే, అసలు బాబాయే మావాడే, మా బాబాయిని మేము చంపుకుంటే మీకేంద్రా అనే విధంగా మీరు ఇట్లా కోర్టులో జడ్జి గారు చెప్పండి. ఎందుకని డబ్బులతో మేనేజ్ చేస్తున్నారా? ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తారో చూస్తాము. సరే కోర్టులో మీకు న్యాయం జరగవచ్చు, ప్రజల దృష్టిలో తీర్పు ఇచ్చారు కదా మీకు. 24 జూన్ 4వ తారీఖున, జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం వైజాగ్లో ఎక్కడ చేసుకోమంటారు? 9వ తారీఖు చేసుకోమంటారా, 11వ తారీఖు చేసుకోమంటారా అంటారు. వెజ్ టిఫిన్స్, నాన్ వెజ్ టిఫిన్స్, అసలు ఎక్కడ ట్రైన్స్ ఖాళీగా లేవు, ఫ్లైట్లు ఖాళీగా లేవు, వైజాగ్లో హోటల్స్ ఎక్కడ ఖాళీగా లేవు. ఆ ఋషికొండ కేవలం ఇద్దరు కోసమే కట్టించుకున్నారు. ఎక్కడ దొడ్లో కూర్చున్నా కూడా బీచ్ కనపడాలంట. ఆ దొడ్లో కూర్చున్నా కూడా చేయి పెట్టి కడుక్కునే పని లేదంట, అదే మిషనే కడిగిద్దంట. ఏం దరిద్రాలరా, ఎవడు తెలియదురా. నువ్వు ఆడిన డ్రామాలు అన్నీ కూడా పూసగుచ్చినట్టు ప్రతి ఒక్కటి ప్రజలకి ఏదైతే తెలియదో అన్నీ అందుబాటులోకి ప్రతి ఒక్కటి తెలియజేయటానికి నేనైతే బతికి ఉంటాను. ఒకవేళ చచ్చిపోయినా కూడా నా ఆత్మ కూడా ఇంకా ఇక్కడ ఏపీలోనే తిరుగుతూ ఉంటుంది. అది మాత్రం వాస్తవం. అబ్బా నువ్వు ఆత్మలతో మాట్లాడినప్పుడు లేదు, కానీ నేను ఆత్మలతో మాట్లాడితే వచ్చిందమ్మా. ఏమ్మా నువ్వు మీ అయ్య ఆత్మతో మాట్లాడవచ్చు. ఇప్పుడు నా ఆత్మ వచ్చి వీడియో ఇప్పుడు మీ ఛానల్కి ఇవ్వచ్చు, ఆంధ్ర వాయిస్ ఛానల్కి ఇవ్వచ్చు, పాప్కార్న్ మీడియాకి ఇవ్వచ్చు, దాదాపుగా ఇంక ఏ మీడియా కన్నా ఇవ్వడానికి నేనైతే బతికుంటా. ఏపీలో ఉంటా, నా ఆత్మ అప్పుడైతే నాకు టికెట్ కూడా ఉండదు కదా, అప్పుడు ఏపీలో ఉంటా, తెలంగాణలో కూడా ఉంటా. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.